వై డు వీ నీడ్ టు హైర్ ఎ ప్రొఫెషనల్? ఎందుకు డైరెక్ట్గా మనం లేబరర్స్ని కాంట్రాక్ట్ బేసిస్లో మాట్లాడేసుకుంటే దే కెన్ గెట్ యూ ది బెస్ట్ ప్రైస్ కదా అనే అపోహ అయితే క్లయింట్స్లో ఉంటుంది. అండ్ విచ్ ఈజ్ ఎ బ్యాడ్ అప్రోచ్ విచ్ ఐ వుడ్ సే. యూజువల్లీ వాటర్ లీకేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టైల్స్ని కట్ చేసి గ్రౌట్ పెట్టేసి గ్రౌట్ పైన దే యూజ్ ఎపాక్సీ అనమాట. సో ఎపాక్సీ పెట్టాం కదా ఇంకా ప్రాబ్లం అనేది అరేజ్ అవ్వదు అని చెప్పేసి క్లయింట్స్ ఉంటారు. సో యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒక 2-3 monthsలో ఎపాక్సీ అనేది ష్రింకేజ్ అవుతుంది. ఎపాక్సీ డజంట్ హ్యావ్ ఎనీ ఎలాంగేషన్ ప్రాపర్టీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎపాక్సీ ష్రింక్ అవుతుందో ఆ టైల్ జాయింట్స్ మధ్యలో నుంచి మనకి వాటర్ సీపేజ్ అనేది వెళ్ళి ఇట్ అగైన్ కాజెస్ అండ్ వాటర్ లీకేజ్ ప్రాబ్లం అనమాట. సో వాటర్ లీకేజ్ ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఇంటి మొత్తానికి జిప్సమ్ సీలింగ్ వరకు మనకి టర్మైట్ వెళ్ళి సీలింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ నాట్ సీలింగ్ వాల్ లోపలికి సీపేజ్ వెళ్ళినప్పుడు అది మీ వుడ్ వర్క్ లోపలికి అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే వుడ్ బల్జ్ అవుతుందో ఆ వుడ్ వర్క్ అంతా టోటల్ కాస్ట్ మీరు ఇంటీరియర్స్ ఒక 12 lakh or 15 lakh పెట్టి చేయించుకుంటారో అది మొత్తం టోటల్ వేస్ట్. ఆ 15 lakhsకి మీరు మెటీరియలే కాకుండా ఆ కార్పెంటర్కి పే చేసిన కాస్ట్, ఆ పెయింటర్కి పే చేసిన కాస్ట్ అంతా వచ్చి మీ మీదే పడుతుంది. సో ఎనీ పెయింట్ ఆర్ ఎనీ సర్వీస్ మీరు డైరెక్ట్గా లేబర్స్తో కాకుండా ప్రొఫెషనల్తో మీరు డీల్ చేసినట్టయితే హీ విల్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ అనమాట. బీ అవేర్ ఆఫ్ వాట్ మెటీరియల్ యు ఆర్ యూజింగ్. మీ ప్రాబ్లం అనేది టైల్స్లో లీకేజ్ అయితే ప్లంబర్ వచ్చి లేదండి మీకు టైల్స్లో కాకుండా మీకు పైప్ లైన్స్లో నుంచి కూడా లీకేజ్ ఉంది, ఈ ట్యాప్ ఫిట్టింగ్స్ అన్ని మార్చుకోవాలి అని చెప్పి ఆ వర్క్ స్కోప్ అయితే పెంచుతారు. అలాంటి స్కామ్లో మీరు పడకూడదు అంటే యూ నీడ్ టు హైర్ ఎ ప్రొఫెషనల్. లైక్ మీరు ఓన్లీ లేబరర్స్తో చేయించుకుంటే కనుక మేబీ 1 yearలో మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది అయితే అరైజ్ అవుతుంది. ప్రొఫెషనల్ని హైర్ చేసుకుంటే కనుక వాళ్ళు ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ని కన్సిడర్ చేసి ఆ ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఇష్యూ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు పెట్టిన అమౌంట్కి 100% జస్టిస్ అయితే జరుగుతుంది. అండ్ మళ్ళీ అదే ప్రాబ్లం రీఅక్కర్ అవ్వకుండా అక్కడే మనం అవాయిడ్ చేయొచ్చు.